సీతమ్మ తల్లి దర్శనం చేసుకొస్తాను అన్నారు. అర్థసిద్ధ్యై హరిశ్రేష్ఠ గచ్చ సౌమ్య యథాసుఖం అని నువ్వు ఇప్పుడే బయలుదేరి వెళ్ళవయా స్వామి హనుమ, సీతారాములను కలిపినటువంటి గొప్ప మహాపురుషుడు అనేటటువంటి కీర్తిని నువ్వు గడించదవుగాక అని సురస ఆశీర్వచనం చేసింది. అర్థసిద్ధ్యై హరిశ్రేష్ఠ గచ్చ సౌమ్య యథాసుఖం సమాన ఈశ్వ వైదేహీం రఘవేణ మహాత్మన, సీతారాములను కలిపిన వాడవన్న కీర్తి నీకు దక్కుతుంది. ఏమిటి ఆయన ఏమని చెప్పారు అమ్మవారికి? అమ్మ ప్రవిష్టోస్మి హితే వక్త్రం దాక్షాయణి నమోస్తుతే అన్నారు. ఎవరా దాక్షాయణి? ఆ దాక్షాయణి అమ్మవారు. అమ్మవారికి అక్కడ లంకలో ఉన్న అమ్మవారికి తేడా లేదు. అమ్మవారు బుద్ధి బలం ఎంతో ఉంటే తప్ప రేపు పొద్దున్న 100 యోజనముల సముద్రాన్ని దాటి ఆవలి ఒడ్డుకెళ్లి కాంచన లంకలో ప్రవేశించి రాక్షసుల్ని ఎదిరించి శోధించి సీతమ్మ దర్శనం చేసి రావణాసురుడి ఎదురు నిలబడి తన మాటల చేత భయాన్ని కల్పించి రావణాసురుడు మానసికంగా చచ్చిపోయేటట్టు చెయ్యగలిగినంత బుద్ధి బలం కావాలి. దానికి పదును పెట్టింది అమ్మవారు దాక్షాయణి రూపంలో వచ్చి. అందుకని దాక్షాయణి నమోస్తుతే అన్నారు. అని ఇంకొంచెం ముందుకెళ్లారు. వెళ్లేటప్పటికీ ఊర్ధ్వమూలమధశ్చైవ వీక్షమానస్తత కపిః దదృశేష మహత్సత్వ బుద్ధితం లవణాంభసి తద్దృష్ట్వా చింతయామాస మారుతిం వికృతాననం కపి రాజేన కవితం సత్వం అద్భుత దర్శనం. అక్కడ సింహిక కనపడింది. ఆ సింహిక దానికి నీడ పట్టి లాగేసేటటువంటి అలవాటు ఉంది. పైన స్వామి వెళ్లిపోతున్నారు, అది చూసింది. చూసి ఓహో ఎంత అదృష్టంరా, ప్లవంతు తం దృష్ట్వా సింహికా నామరాక్షసి మనసా చింతయామాస ప్రవృద్ధ కామరూపిణి, ఇన్నాళ్ళకి నాకు తగిన ఆహారం దొరికిందిరా, ఎంత పెద్ద ప్రాణి విడుతోంది ఆకాశంలో, దీన్ని పట్టుకు తింటానండి అని గట్టిగా నీడ పట్టుకుంది. పట్టుకునేసరికి సముద్రంలో విడుతున్నటువంటి ఓడ అల్లల్లాడినట్టు స్వామి యొక్క గమనంలో తేడా వచ్చింది. ఓహో నన్ను ఎవరో ప్రతిబంధకమైనటువంటిది వచ్చిందనుకున్నారు. జ్ఞాపకానికి వచ్చింది. పైకి కిందకి చూశారు. సుగ్రీవుడు చెప్పాడు, దక్షిణ దిక్కునకు వెళ్లేటప్పుడు లవణ సముద్రంలో వెడుతూ ఉండగా నీడ పట్టి ఆపగలిగినటువంటి ఒక మహాసత్వం ఉన్నది అని చెప్పాడు. బహుశః రాక్షసి పట్టుకున్నది అనుకున్నారు. అని చూశారు కిందకి. అది పైకి నోరు తెరిచి వస్తోంది హనుమని మింగడానికి. వెంటనే పెద్ద స్వరూపాన్ని పెంచేశారు. వక్త్రం ప్రసారయామాస పాతాళాంతర సన్నిభం అని ఆ సింహిక కూడా పెద్ద నోరు తెరిచింది. తెరవగానే స్వామి చూసి ససించప్యాత్మకాయం బహువా అంగుష్టమాత్రక బొటన వేలంత వారైపోయారు. అయిపోయి ఆ సింహిక కడుపులోకి వెళ్లారు. వెళ్లి ఆవిడ మర్మావయవములను తమ గోళ్ల చేత తుంచేశారు.